అందరికీ నమస్కారం. మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది మేషరాశివారికి 2026 జనవరి 19 సోమవారం, 20 మంగళవారం, 21 బుధవారం, 22 గురువారం ఈ 4 రోజుల రాశిఫలాలు. మీ జీవితంలో మార్పులు ఎప్పుడొస్తాయో, మీ కష్టాలు ఎప్పుడు తరుగుతాయో, మీకు మంచి రోజులు ఎప్పుడు మొదలవుతాయో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. మీ హృదయాన్ని తాకే నిజమైన మాటలతో, దేవుడి ఆశీస్సులతో మీ భవిష్యత్తును మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరు ఈ వీడియోని చూస్తున్నారు, కాని ఇప్పటికీ మా మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదా? దయచేసి ఒక చిన్న సహాయం చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా శ్రమకు ప్రేరణగా మారుతుంది. మా మాటలు మీ మనస్సుకు ధైర్యమిస్తే, మీ జీవితానికి వెలుగు చూపిస్తే అది మా విజయమే. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. మీకోసమే ఈ కంటెంట్. లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో షేర్ చేయండి. కామెంట్స్లో శివుడు అని రాయండి. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ జీవితంపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చివరి వరకు వీడియోను తప్పకుండా చూడండి. మీ భవిష్యత్తు మీ ముందే ఉంది. మేషరాశివారికి సహజంగా ధైర్యం ఎక్కువ. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి మీలో ఉంటుంది. కాని ఇటీవలి కాలంలో మీరనుభవించిన కష్టాలు మీ సహనాన్ని తీవ్రంగా పరీక్షించాయి. ఇంతవరకు భరించానంటే నేనే నమ్మలేకపోతున్నాను అని అనిపించే పరిస్థితులు ఎదురయ్యాయి. ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడం, ప్రయత్నం చేసిన ప్రతిసారీ అడ్డంకులు రావడం మీలోని ఆత్మవిశ్వాసాన్ని కొంత తగ్గించాయి. మీరు చాలాసార్లు లోపలే బాధపడ్డారు. బయట నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎప్పుడు నా జీవితంలో మంచి మొదలవుతుంది అనే ప్రశ్న తిరుగుతూ ఉండేది. ఈ కాలం మీకు నేర్పింది ఒక్కటే: నిజమైన బలం మాటల్లో కాదు, మౌనంలో ఉంటుంది. మీరు ఎవ్వరితోనూ చెప్పకుండా భరించిన ప్రతి బాధ మీరు లోపల ఎంత బలమైనవారో చూపిస్తుంది. ఈ 4 రోజులు మీకొక మానసిక మలుపునిస్తాయి. ఇకపై ప్రతి కష్టాన్ని యుద్ధంలా చూడ్డం మానేసి ఒక పాఠంలా చూడ్డం మొదలవుతుంది. పరిస్థితులు వెంటనే మారకపోయినా మీలో మార్పు మొదలవుతుంది. అదే నిజమైన విజయం. సహనమంటే కేవలం వేచి ఉండటం కాదు, వేచి ఉండగలిగే శక్తి ఉండటం. ఆ శక్తి ఇప్పుడు మీలో నెమ్మదిగా బలపడుతోంది. మీరు ఇప్పటివరకు భరించిన బాధలు వృధా కావు. అవే రేపు మీకు ఇతరులను అర్థం చేసుకునే హృదయాన్నిస్తాయి. అవే మీ మాటల్లో బరువును తెస్తాయి. అవే మీ జీవితానికి ఒక కొత్త లోతునిస్తాయి. దేవుడు మీను విరగదీస్తున్నట్టు కాదు, మలుచుకుంటున్నాడు. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకున్న రోజు మీ బాధే మీ బలం అవుతుంది. మీ జీవితం ఒక ప్రశాంతమైన నదిలా కాకుండా అలలు కొట్టే సముద్రంలా మారింది. ఒకరోజు ఆశ కనిపిస్తే మరుసటి రోజు నిరాశ ఎదురవుతుంది. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే పరిస్థితులు 2 అడుగులు వెనక్కి లాగినట్టనిపిస్తుంది. ఈ ఆటుపోట్లు మిమ్మల్ని అలసటకు గురిచేశాయి. ఎందుకు నా జీవితంలోనే ఇంత అస్థిరత అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు మెదిలింది. ఈ ఆటుపోట్లు మీకు భయాన్ని మాత్రమే కాదు, ఆలోచనను కూడా ఇచ్చాయి. మీరు ప్రతి విషయాన్ని గమనించడం మొదలుపెట్టారు. ఎవరు నిజం, ఎవరు నటన అనేది మీకు స్పష్టంగా కనిపించడం మొదలైంది. స్థిరంగా ఉన్న రోజులు మనల్ని నిద్రపుచ్చుతాయి, కాని కదలికలో ఉన్న జీవితం మనల్ని మేలుకొల్పుతుంది. ఈ 4 రోజుల్లో మీలో ఒక ఆలోచన బలపడుతుంది: నేను ఇక నా జీవితాన్ని యాదృచ్ఛికంగా వదిలేయను. మీ భవిష్యత్తుపై మీకొక బాధ్యత భావన కలుగుతుంది. ఆటుపోట్లు ఉన్నప్పటికీ వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటారు. ఇకపై మీరు ప్రతి మార్పును భయంతో కాకుండా ఒక అవకాశంలా చూడ్డం మొదలుపెడతారు. ఈ మార్పే మీ జీవితంలో అసలు పరివర్తన. పరిస్థితులు మారడం కంటే ముందు మన ఆలోచన మారాలి. ఆ మార్పు మీలో మొదలవుతోంది. మీ జీవితంలో మాటలతో గాయపరిచిన సందర్భాలున్నాయి. మీరు నమ్మినవారే మీ బలహీనతలను మీపై ఆయుధాలుగా ఉపయోగించారు. నీవల్ల ఏమవుతుంది, నీకు ఇది సాధ్యం కాదు అనే మాటలు మీ హృదయంలో లోతుగా దిగాయి. ఆ క్షణాల్లో మీరు బయటకు ఏమీ చెప్పకపోయినా లోపల మాత్రం ఎంతో బాధపడ్డారు. అవమానం మనల్ని 2 విధాలుగా మార్చుతుంది. కొందరిని విరగదీస్తుంది, మరికొందరిని మలుచుతుంది. మీరు విరగలేదు, మౌనంగా భరించారు. ఆ మౌనంలోనే మీ బలం దాగుంది. ప్రతి అవమానం మీలో ఒక ప్రశ్నను పుట్టించింది: నిజంగానే నేనింత బలహీనున్నా? ఆ ప్రశ్నే మీలో ఎదగాలనే తపనను పెంచింది. ఈ 4 రోజుల్లో మీరొక సత్యాన్ని గ్రహిస్తారు: మీ విలువను ఇతరుల మాటలు నిర్ణయించవు. మీ ప్రయాణం మీది, మీ గమ్యం మీది. ఇతరుల అభిప్రాయాలు కేవలం శబ్దాలు మాత్రమే. అవి మీ భవిష్యత్తును రాయలేవు.
ఇప్పటివరకు మీను కించపరిచిన ప్రతి మాట రేపు మీ విజయానికి నేపథ్యంగా మారుతుంది. మీరు సాధించిన రోజున ఈ అవమానాలే మీకు గుర్తొస్తాయి. అప్పుడు మీరు గ్రహిస్తారు, అవమానం కూడా ఒక గురువులా పనిచేస్తుందని. అది మనల్ని లోపల నుంచి బలంగా తయారుచేస్తుంది. మీకు చాలా బాధ కలిగించిన అంశం కుటుంబంలో ఏర్పడిన దూరం. మీ మాటలు ఎవ్వరికీ అర్థం కాకపోవడం, మీ భావాలు తక్కువగా తీసుకోవడం, మీ నిర్ణయాలను ఎవ్వరూ నమ్మకపోవడం, ఇవన్నీ మీ మనసును గాయపరిచాయి. ఇంట్లోనే నాకు స్థానం లేదా అనే భావన మీలో ఎన్నోసార్లు కలిగింది. సమాజంలో కూడా మీరు మీ విలువను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. మీ ప్రయత్నాలను చిన్నచూపు చూడడం, మీ స్థాయిని ప్రశ్నించడం, మీ వెనక మాట్లాడ్డం, ఇవన్నీ మీలో మౌన వేదనను పెంచాయి. మీరు గొడవపడలేదు, వివాదాలు సృష్టించలేదు, కానీ లోపల మాత్రం గాయపడ్డారు. ఈ 4 రోజుల్లో మీరొక మార్గాన్ని ఎంచుకుంటారు. ప్రతి మాటకు ప్రతిస్పందించడం అవసరం లేదని, ప్రతి వివాదాన్ని యుద్ధంగా మార్చాల్సిన అవసరం లేదని మీరు గ్రహిస్తారు. మౌనం కొన్నిసార్లు అత్యంత శక్తివంతమైన సమాధానమవుతుంది. మీరు మారినప్పుడు మీ చుట్టూ ఉన్నవారు కూడా నెమ్మదిగా మారతారు. మీరు మీ స్థానం మీరే నిర్మించుకుంటారు. కుటుంబంలోనూ సమాజంలోనూ మీ విలువ మాటలతో కాదు, మీ స్థిరత్వంతో కనిపిస్తుంది. ఆ రోజు దూరం తగ్గుతుంది, విభేదాలు కరిగిపోతాయి. డబ్బు విషయంలో మీరు ఎదుర్కొన్న ఒత్తిడి చాలా తీవ్రమైనది. అవసరాలు పెరిగాయి, ఆదాయం సరిపోలేదు. అప్పులు, ఖర్చులు, బాధ్యతలు అన్నీ ఒకేసారి వచ్చాయి. సంపాదించిన డబ్బు చేతిలో నిలవని పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెల చివరలో ఇంకా ఎలా నడుస్తుంది అనే భయం మీ మనసులో మెదిలింది. డబ్బు లేకపోవడం కేవలం ఆర్థిక సమస్య కాదు, అదొక మానసిక భారంగా మారుతుంది. చిన్న కోరిక కూడా పెద్ద కలగా మారిపోతుంది. ఇతరులు సులభంగా పొందే విషయాలు మీకు దూరంగా అనిపిస్తాయి. ఈ కష్టకాలం మీలో ఒక వినయాన్ని, ఒక లోతైన ఆలోచనను పుట్టించింది. ఈ 4 రోజుల్లో మీరొక కొత్త దృష్టితో ఆలోచించడం మొదలుపెడతారు. ఖర్చులను నియంత్రించడం, అవసరాన్ని మరియు కోరికను వేరుచేయడం నేర్చుకుంటారు. చిన్న పొదుపు కూడా భవిష్యత్తులో ఎంత విలువైనదో మీకు అర్థమవుతుంది. ఇది శాశ్వతమైన దారిద్ర్యం కాదు, ఇదొక దశ మాత్రమే. ఈ దశ మీకు ధనానికి విలువ నేర్పిడ్డానికొచ్చింది. మీరు ఇప్పుడు నేర్చుకునే ప్రతి పాఠం రేపు మీ సంపదను కాపాడుతుంది. కష్టకాలం మీను శిక్షించడానికి కాదు, సిద్ధం చేయడానికి. మీ జీవితంలో ఎన్నో రోజులు మీ మనసు ప్రశాంతంగా లేకుండా గడిచాయి. నిద్రపోయినా ఆలోచనలు ఆగలేదు. మేల్కొన్న భయం వెంటాడింది. కాని ఇప్పుడు ఒక మార్పు మొదలవుతుంది. హఠాత్తుగా మీలో ఒక నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఆ నిశ్శబ్దం ఖాళీగా కాదు, భద్రతగా ఉంటుంది. ఏమైపోయినా నేను ఎదుర్కోగలను అనే భావన మీలో పుడుతుంది. ఈ మార్పు బయట కనిపించదు, ఇది మీ అంతరంగంలో మొదలవుతుంది. దేవుడి పేరు గుర్తొస్తుంది, ఆలయానికి వెళ్లాలనిపిస్తుంది, దీపం వెలిగించాలనిపిస్తుంది. గతంలో మీరు చెయ్యని పనులు ఇప్పుడు సహజంగా చెయ్యాలని అనిపిస్తాయి. ఇది భయంతో పుట్టిన భక్తి కాదు, ఇది లోపల పుట్టిన శాంతి. మీరు దేవుడిని అడగడం మానేస్తారు, ఆయనపై నమ్మకం పెట్టడం మొదలుపెడతారు. ఎలా అయినా ఆయన చూసుకుంటాడు అనే ధైర్యం మీలో స్థిరపడుతుంది. ఇది దేవుడు మీ జీవితంలో పంపించే మొదటి సంకేతం. బయట పరిస్థితులు వెంటనే మారకపోయినా లోపల మీరు మారిపోతారు. ఆ అంతరంగ శాంతియే రేపటి మీ విజయానికి పునాదవుతుంది. ఈ శాంతి మీ మాటల్లోనూ కనిపిస్తుంది. మీరు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ ఆలోచిస్తారు. కోపం తగ్గుతుంది. స్పందించే ముందు ఆలోచించే స్వభావం పెరుగుతుంది. ఇదే దేవుడు మిమ్మల్ని కొత్త దశకు తీసుకెళ్తున్న సంకేతం. మీ మనసు మారిన రోజే మీ భవిష్యత్తు మారడం మొదలవుతుంది. ఇప్పటివరకు మీకు ఆనందం అనేది పెద్ద విజయంతో మాత్రమే వస్తుందని అనిపించింది. కాని ఇప్పుడు చిన్న విషయాల్లోనే సంతోషం దొరుకుతుంది. ఉదయం వెలుగు, గాలి స్పర్శ, ఎవరో చెప్పిన ఓ చిన్న మాట, ఓ పాత పాట, ఇవన్నీ మీ హృదయాన్ని తాకుతాయి. ఇంకా నా జీవితంలో అందం మిగిలే ఉంది అనే భావన మీలో పుడుతుంది. ఈ చిన్న ఆనందాలే మీను మళ్లీ జీవితం వైపు తిప్పుతాయి. చాలా రోజుల తరువాత మీరు మనస్ఫూర్తిగా నవ్వుతారు. ఆ నవ్వులో బాధ ఉండదు, ఒక ఆశ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు అనుకోని అనుభూతులను పొందుతారు. మీరు ఎప్పుడూ ఊహించని చోట ఓ శాంతి అనుభూతి కలుగుతుంది. ఈ అనుభవాలు యాదృచ్ఛికం కావు, దేవుడు మీకు చెబుతున్న సందేశాలు. నీ జీవితం అయిపోలేదు, ఇంకా చాలా ఉంది అని ఆయన మీకు గుర్తుచేస్తున్నాడు. చిన్న ఆనందాలు మనల్ని మళ్లీ బతకడం నేర్పిస్తాయి. మీరు మళ్లీ కలలు కనే స్థితికి వస్తారు. ఈ సంకేతం మీకు ఒక ముఖ్యమైన విషయం నేర్పుతుంది. ఆనందం బయటనుంచి రావాల్సిన అవసరం లేదు, అది మీలోనే ఉంది. మీరు గమనించడం మొదలుపెట్టినప్పుడే అది బయటపడుతుంది. ఈ మార్పే మీ జీవితంలో కొత్త శక్తిని నింపుతుంది. మీరు చాలాసార్లు ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది. నాకు ఎవ్వరూ లేరు అనే భావన
మిమ్మల్ని లోటల నుంచి కుంగదీసింది. కాని దేవుడు మీ జీవితంలో ఒక మలుపు తిప్పుతాడు. మీరు ఊహించని చోటనుంచి సహాయం వస్తుంది. మీరు ఆశపెట్టుకోని మనిషి మీకు అండగా నిలుస్తాడు. ఒక మాట, ఒక పరిచయం, ఒక అవకాశం ఇవన్నీ మీ జీవిత దిశను మార్చగలవు. మీరు చేసిన ప్రయత్నానికి ఒక్కసారిగా స్పందన వస్తుంది. మీరు తలుపు తట్టకుండానే తలుపు తెరుచుకుంటుంది. ఈ సంఘటనలు మీకు ఒక నమ్మకాన్నిస్తాయి. నేను ఒంటరిగా లేను అనే భావన మీలో బలపడుతుంది. ఈ సహాయం కేవలం భౌతికంగా మాత్రమే ఉండదు, మానసికంగా కూడా మీరు ఒక ఆధారం పొందుతారు. ఎవరో మీను అర్థం చేసుకున్నట్టనిపిస్తుంది. ఆ అనుభూతి మీకు కొత్త ధైర్యాన్నిస్తుంది. దేవుడు నేరుగా కనిపించడు, కాని మనుషుల రూపంలో, అవకాశాల రూపంలో మన జీవితంలోకి వస్తాడు. ఈ మూడవ సంకేతం మీకు అదే సత్యాన్ని చూపిస్తుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ఒంటరితనం ముగిసిపోతోంది. మీ ప్రయాణంలో ఇకపై వెలుగు కనిపిస్తుంది. మీ జీవితంలో కొన్ని పరిస్థితులు ఇవి ఎప్పటికీ మారవు అని మీరనుకున్నారు. ఉద్యోగంలో ఒత్తిడి, వ్యాపారంలో నష్టాలు, సంబంధాల్లో దూరం ఇవన్నీ శాశ్వతమేనని భావించారు. కాని దేవుడు ఒక్కసారిగా పరిస్థితులను తిప్పేస్తాడు. మార్పు పెద్దగా కనిపించకపోవచ్చు, మొదట చిన్న సంకేతాలుగా వస్తుంది. ఒక సమస్య తగ్గుతుంది, ఒక అడ్డంకి తొలగుతుంది, ఒక వ్యక్తి వైఖరి మారుతుంది. ఈ చిన్న మార్పులే పెద్ద మార్పులకు బాట వేస్తాయి. మీరు గమనిస్తారు, మీరు అంతగా భయపడిన పరిస్థితి ఇప్పుడు అంత భయంకరంగా అనిపించడం లేదు. మీరు ఎదుర్కొనే శక్తిని సంపాదించారు. పరిస్థితులు మారడమే కాకుండా మీరు కూడా మారిపోయారు. అదే అసలు విజయం. ఈ దశలో మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు. జీవితం స్థిరంగా ఉండడు, బాధ శాశ్వతం కాదు, ప్రతికూలత కూడా ఒక దశ మాత్రమే. ఈ అవగాహన మీకు అంతర్గత స్వేచ్ఛనిస్తుంది. ఇకపై ఏ సమస్య వచ్చినా మీరు విరగరు, ఎదుర్కొంటారు. ఈ సంకేతం ఒక్కసారిగా అద్భుతంగా కనిపించదు. ఇది మెల్లగా మొదలవుతుంది. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీరు మీ భవిష్యత్తును కొత్తగా ఊహించడం మొదలుపెడతారు. ఇలా కూడా చెయ్యవచ్చు అనే ఆలోచనలు వస్తాయి. మీరు చేసిన ప్రయత్నాలు చిన్న ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఆ ఫలితాలే మీకు ధైర్యాన్నిస్తాయి. నిన్నటి మీరు ఈరోజు మీరు ఒకేలా ఉండరు. మీ మాటల్లో నిశ్చయత కనిపిస్తుంది. మీ నడకలో స్థిరత్వం కనిపిస్తుంది. ఈ బంగారు కాలం అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. ఇది మీలో మొదలవుతుంది. మీరు మిమ్మల్ని మీరు నమ్మిన రోజే అది ప్రారంభమవుతుంది. దేవుడు మీకు అవకాశాలను చూపిస్తాడు, కాని వాటిని పట్టుకునే ధైర్యం మీలో ఉండాలి. మీరు అనుభవించిన ప్రతి కష్టం ఈ బంగారు కాలానికి పునాదే. మీరు భరించిన ప్రతి రాత్రి రేపటి ఉదయానికి మార్గం వేసింది. ఇప్పుడు మీరు ఒక కొత్త దశలోకి అడుగుపెడుతున్నారు. ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం. మీ జీవితంలో వెలుగు మెల్లగా పెరుగుతోంది. మేషరాశివారి స్వభావం అగ్నిలాంటిది. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరగరు. నిజాయితీ, ధైర్యం, స్పష్టమైన మాటలు మీ బలాలు. మీరు అన్యాయాన్ని సహించరు. ఎవరి ముందు అయినా నిజం మాట్లాడగలిగే ధైర్యం మీలో ఉంటుంది. ఈ లక్షణాలే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. కాని అదే సమయంలో కొన్ని బలహీనతలు కూడా మీ ప్రయాణాన్ని కష్టతరం చేస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, పూర్తి సమాచారం లేకుండానే ఒక నిర్ణయానికి రావడం, కోపంలో మాటలు మాట్లాడడం ఇవి మీకు తెలియకుండానే మీకు నష్టాన్ని తెచ్చిపెడతాయి. మీరు మనసులో బాధను దాచుకుని బయట కఠినంగా కనిపించే స్వభావం కలవారు. ఈ 4 రోజుల్లో మీరు మీలోనే ఒక ఆత్మపరిశీలన చేసుకుంటారు. నేను నిజంగా ఎలా ఉన్నాను అనే ప్రశ్న మీలో వస్తుంది. ఇతరుల తప్పులే కాకుండా మీ తప్పుల్ని కూడా అంగీకరించే స్థాయికి మీరు వస్తారు. ఇదే నిజమైన ఎదుగుదల. మీ మంచి లక్షణాలను నిలబెట్టుకుని చెడు లక్షణాలను తగ్గించుకుంటే మీ జీవితంలో మార్పు వేగంగా వస్తుంది. ధైర్యానికి సహనం, నిజాయితీకి మౌనం, ఆవేశానికి ఆలోచన కలిస్తే మీరు అసాధారణ వ్యక్తిగా మారతారు. దేవుడు మీలో ఉన్న ఈ శక్తిని ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. మీ స్వభావమే మీ భవిష్యత్తును రాస్తుంది. మీ వ్యక్తిగత జీవితం చాలామందికి తెలియదు. బయట మీరు బలంగా కనిపిస్తారు, కాని లోపల మీరు చాలా సున్నితమైన మనసు కలవారు. చిన్న మాట కూడా మిమ్మల్ని లోతుగా బాధించగలదు. మీరు మీ బాధలను బయట చెప్పరు. నాకు ఎలాంటి సమస్య లేదు అని నవ్వుతూ దాచేస్తారు. ఈ ఒంటరితనం మీకు అలవాటుగా మారింది. మీరు అందరి మధ్య ఉన్నా లోపల మాత్రం ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీ భావాలను అర్థం చేసుకునే వ్యక్తి కావాలని మీరు కోరుకుంటారు, కాని ఆ వ్యక్తి లేకపోవడం మీకొక మౌన వేదనగా మారింది. ఈ 4 రోజుల్లో మీరు మీ మనసును మీరు వినడం మొదలుపెడతారు.
మీకు ఏమి కావాలి, మీకు ఏమి బాధ ఇస్తోంది, మీకు ఏమి సంతోషం ఇస్తోంది, ఇవన్నీ మీరు ప్రశ్నించుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన దశ. ఎందుకంటే మనం మనల్ని అర్థం చేసుకోకపోతే ఇతరులు అర్థం చేసుకోవడం అసాధ్యం. మీ వ్యక్తిగత జీవితంలో ఒక చిన్న మార్పు మొదలవుతుంది. మీరు మీకోసం కొంత సమయం కేటాయిస్తారు. ఒంటరిగా కూర్చోవడం, ఆలోచించడం, మీ మనసుకు నచ్చిన పని చేయడం, ఇవి మీకు శక్తినిస్తాయి. ఇది స్వార్థం కాదు, ఇది ఆత్మరక్షణ. మీరు బాగుంటేనే మీ చుట్టూ ఉన్నవాళ్లు కూడా బాగుంటారు. ప్రేమ మీ జీవితంలో ఒక సున్నితమైన అంశం. మీరు నిజంగా ప్రేమిస్తే పూర్తిగా అర్పించుకుంటారు. అర్ధసత్యాలు, నటనలు మీకు నచ్చవు. కాని మీ ఈ స్వచ్ఛమైన మనస్సును కొంతమంది అర్థం చేసుకోలేదు. అపార్థాలు, అనుమానాలు, మాటల తేడాలు మీ సంబంధాల్లో దూరాన్ని పెంచాయి. మీరు ప్రేమలో ఉన్నప్పుడు ఎక్కువగా ఆశపడతారు. ఎదుటివాడు కూడా మీలానే పూర్తిగా అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. కాని అందరూ అలా ఉండరు. ఇదే ప్రధాన సమస్య. ఈ కారణంగా మీరు మౌనంగా బాధపడిన సందర్భాలున్నాయి. ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం గ్రహిస్తారు. ప్రేమ అంటే ఎదుటివారిని మార్చడం కాదు, అర్థం చేసుకోవడం. ప్రతి చిన్న విషయాన్ని మనసుకు తీసుకోవడం మానేస్తే సంబంధాలు తేలికగా మారతాయి. మీరు మాట్లాడాల్సిన మాటలను మౌనంగా దాచుకోవద్దు. కాని కోపంలో కాకుండా ప్రశాంతంగా చెప్పాలి. సంబంధం కొనసాగాలంటే రెండు వైపులా ఓర్పు అవసరం. మీరు మాత్రమే త్యాగం చేస్తే అది ప్రేమ కాదు, బాధగా మారుతుంది. మీ విలువను మీరు తెలుసుకోండి. నిజమైన ప్రేమ మీను కుంగదీసేది కాదు, ఎదగనిచ్చేది. ఈ దశలో మీకు స్పష్టత వస్తుంది. ఎవరు మీ జీవితంలో ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే విషయం. దాంపత్య జీవితం మీకొక పెద్ద బాధ్యత. మీరు కుటుంబాన్ని నిలబెట్టాలని కోరుకుంటారు. కాని కొన్ని సందర్భాల్లో మాటల తేడాలు పెద్ద గోడలుగా మారాయి. చిన్న సమస్య కూడా పెద్ద గొడవగా మారిన సందర్భాలున్నాయి. మీరు చెప్పాలనుకున్నది ఒకటి, ఎదుటివాడు అర్థం చేసుకున్నది మరొకటి. ఈ పరిస్థితి మీలో మౌనాన్ని పెంచింది. చెప్పినా ఉపయోగం లేదు అనే భావన వచ్చింది. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మాటలు ఆగిపోయిన చోట దూరం మొదలవుతుంది. ఈ 4 రోజుల్లో మీలో ఒక మార్పు వస్తుంది. మీరు మొదట మీ మనసులో ఉన్న బాధను గుర్తిస్తారు. ఆ తరువాత దాన్ని ఎలా చెప్పాలో ఆలోచిస్తారు. ఆరోపణలతో కాకుండా అనుభూతులతో మాట్లాడితే ఎదుటివాడు వినే అవకాశం ఉంటుంది. దాంపత్యంలో గెలుపు ఓటమి ఉండకూడదు. ఇద్దరూ కలిసి నిలబడితేనే కుటుంబం నిలబడుతుంది. మీరు కొంత వెనక్కి తగ్గితే ఎదుటివాడు కూడా మారే అవకాశం ఉంటుంది. ఈ దశలో మీకు ఓర్పు, వినడం అనే 2 గుణాలు చాలా అవసరం. అవే మీ వివాహ జీవితానికి మళ్లీ స్థిరత్వాన్ని తీసుకువస్తాయి. మేషరాశివారికి ఈ కాలంలో శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శని శిక్షించడానికి రాదు, శుద్ధి చేయడానికి వస్తాడు. మీరు చేసిన పనులకు ఫలితాలిస్తాడు. మంచి చేస్తే మంచిని, తప్పు చేస్తే పాఠాన్ని. ఇటీవలి కాలంలో మీరు ఎదుర్కొన్న కష్టాల వెనుక ఈ గ్రహ ప్రభావం ఉంది. గురుగ్రహం నెమ్మదిగా మీకు అనుకూలంగా మారుతోంది. ఇది మీకు కొత్త ఆలోచనలు, కొత్త దారులు చూపిస్తుంది. మీరు ఇప్పటివరకు చూడని అవకాశాలను చూపిస్తుంది. కాని వాటిని గుర్తించే జ్ఞానం మీలో ఉండాలి. రాహు, కేతు ప్రభావం వల్ల కొంత మానసిక అయోమయం, అనిశ్చితి కలిగింది. కాని ఈ 4 రోజుల్లో ఆ అయోమయం తగ్గడం మొదలవుతుంది. మీరు ఒక దిశగా ఆలోచించడం ప్రారంభిస్తారు. గ్రహాలు మన జీవితాన్ని పూర్తిగా నియంత్రించవు. అవి సూచనలు మాత్రమే ఇస్తాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో మనమీదే ఆధారపడి ఉంటుంది. ఈ దశలో మీరు మీ కర్మను శుద్ధి చేసుకుంటే గ్రహ ఫలితాలు కూడా అనుకూలంగా మారతాయి. మీరు చేసిన ప్రతి మంచి పని మీ భవిష్యత్తులో ఒక రక్షణగా నిలుస్తుంది. మేషరాశి విద్యార్థులు ఈ కాలంలో ఒక ప్రత్యేకమైన మానసిక స్థితిలో ఉన్నారు. చదవాలనే కోరిక ఉన్నా మనసు ఒకచోట నిలబడడం లేదు. దృష్టి చెదరిపోవడం, అలసట, నిరుత్సాహం వంటి భావనలు చదువును భారంగా మారుస్తున్నాయి. నేను నిజంగా సాధించగలనా అనే అనుమానం లోపల మెదులుతోంది. ఈ 4 రోజుల్లో మీలో ఒక మానసిక మార్పు మొదలవుతుంది. చదువును ఒక భారం కాకుండా ఒక మార్గంగా చూడడం ప్రారంభిస్తారు. మీలో ఒక లక్ష్యం స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. గతంలో మీకు కష్టంగా అనిపించిన విషయాలు కూడా ఇప్పుడు అర్థమయ్యేలా అనిపిస్తాయి. మీకు అవసరమైనది ఒక్కటే, క్రమశిక్షణ. రోజుకు కొద్దిసేపైనా నిరంతరం చదవడం అలవాటు చేసుకుంటే మీలోని సామర్థ్యం బయటకు వస్తుంది. మీరు ఊహించిన దానికంటే మీరు ఎక్కువ చేయగలరు. కాని మీ మనసే మీకు అడ్డంకిగా మారింది. ఈ దశలో మీరు మీతోనే ఒక ఒప్పందం చేసుకోవాలి. నేను నా భవిష్యత్తును తేలికగా వదిలిపెట్టను అని మీకు మీరు చెప్పుకోవాలి.
చదువు కేవలం ఉద్యోగం కోసం కాదు, అది మీ ఆత్మవిశ్వాసాన్ని నిర్మించే సాధనం. మీరు సాధించిన ప్రతి చిన్న విజయం మీలో ఒక కొత్త నమ్మకాన్ని పుట్టిస్తుంది. అదే మీ భవిష్యత్తుకు పునాది. డబ్బు విషయంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు కేవలం ఖర్చుల వల్ల మాత్రమే కావు, అవి మీ ఆలోచనల విధానంతో కూడా సంబంధం కలిగి ఉన్నాయి. మీరు సంపాదించడంలో ధైర్యంగా ఉంటారు, కానీ నిలుపుకోవడంలో అంత శ్రద్ధ చూపరు. ఇప్పుడు ఉన్నదే చాలు అనే భావన భవిష్యత్తును మరిచిపోయేలా చేసింది. ఈ 4 రోజుల్లో మీరు డబ్బును చూసే దృష్టికోణం మారుతుంది. అవసరం మరియు కోరిక మధ్య తేడాను మీరు గుర్తించడం మొదలుపెడతారు. ప్రతి ఖర్చు ముందు ఒక్క క్షణం ఆలోచించడం అలవాటుగా మారుతుంది. ఇది చిన్న మార్పుగా కనిపించినా దీని ప్రభావం చాలా పెద్దది. పరిష్కారం చాలా సులభం. మీ ఆదాయంలో ఒక చిన్న భాగాన్ని తప్పకుండా పొదుపుగా పెట్టాలి. అది ఎంత చిన్నదైనా సరే అది మీ భవిష్యత్తుకు భరోసా అవుతుంది. అప్పులు తీసుకోవాల్సి వస్తే అవి ఎలా తిరిగి చెల్లించాలో ముందే ప్రణాళిక చేసుకోవాలి. డబ్బు మీ జీవితాన్ని నియంత్రించకూడదు, మీరు డబ్బును నియంత్రించాలి. ఈ దశలో మీరు ఆ శక్తిని నెమ్మదిగా సంపాదిస్తారు. ప్రతి రూపాయి వెనక ఉన్న శ్రమను గుర్తు చేసుకుంటే మీరు దాన్ని గౌరవించడం నేర్చుకుంటారు. అదే ఆర్థిక స్థిరత్వానికి మొదటి అడుగు. మేషరాశివారికి డబ్బు వృద్ధి ఒక్కసారిగా వచ్చే అద్భుతంలా ఉండదు. ఇది మెల్లగా స్థిరంగా జరిగే ప్రక్రియ. మీరు తక్షణ లాభం కోసం పరిగెత్తే స్వభావం కలవారు. కానీ ఈ కాలం మీకు ఒక పాఠం నేర్పుతుంది. స్థిరత్వమే నిజమైన సంపద. ఈ 4 రోజుల్లో మీలో కొత్త ఆలోచనలు వస్తాయి. అదనపు ఆదాయం గురించి, కొత్త నైపుణ్యం నేర్చుకోవడం గురించి మీరు ఆలోచిస్తారు. ఇది కేవలం ఆలోచనగా ఆగిపోకుండా ఒక చిన్న ప్రయత్నంగా మారితే భవిష్యత్తులో పెద్ద ఫలితాలిస్తుంది. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం రేపటి మీకు ఒక ఆధారంగా మారుతుంది. డబ్బు వృద్ధి అంటే పెద్ద లాభాలు మాత్రమే కాదు, ఖర్చులను తగ్గించడం, ఆదాయాన్ని పెంచడం, పొదుపును పెంపొందించడం, ఇవన్నీ కలిసే నిజమైన వృద్ధి. మీ జీవితంలో డబ్బు ఒక భయంగా కాకుండా ఒక సాధనంగా మారుతుంది. మీరు దానిపై నియంత్రణ పొందిన రోజే మీలో ఒక కొత్త ధైర్యం పుడుతుంది. నేను నా జీవితాన్ని నడిపించగలను అనే భావన మీలో స్థిరపడుతుంది. అదే నిజమైన సంపద. ఉద్యోగంలో ఉన్న మేషరాశివారు లోపల చాలా ఒత్తిడిని మోస్తున్నారు. పనిభారం, అధికారుల మాటలు, సహోద్యోగుల వైఖరి ఇవన్నీ మీకు మానసిక భారంగా మారాయి. మీరు బయట ఏమీ చెప్పకపోయినా లోపల మాత్రం ఇది ఎంతవరకు భరించాలి అనే ప్రశ్న తిరుగుతూనే ఉంది. మీరు మీ పని పట్ల నిజాయితీగా ఉంటారు, కానీ మీ నిజాయితీకి సరైన గుర్తింపు లభించని సందర్భాలు ఉన్నాయి. అదే మీకు ఎక్కువ బాధనిస్తుంది. నేను ఎంత చేసినా ఎవరికీ కనిపించడం లేదా అనే భావన మిన్ను కుంగతీసింది. ఈ 4 రోజుల్లో మీలో ఒక స్పష్టత వస్తుంది. మీరు మీ స్థానం ఏమిటో అర్థం చేసుకోవడం మొదలుపెడతారు. అవసరమైన చోట మౌనంగా ఉండడం, అవసరమైన చోట స్పష్టంగా మాట్లాడడం నేర్చుకుంటారు. ఇది మీకు రక్షణగా మారుతుంది. మీరు మీ పనిని విలువైనదిగా భావించాలి. మీరు మిన్ను తక్కువగా భావిస్తే ఇతరులు కూడా అలాగే చూస్తారు. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మీరు మీ స్థానాన్ని బలోపేతం చేసుకోవచ్చు. ఉద్యోగం మీ జీవితమే కాదు, అది మీ జీవితంలో ఒక భాగమే మాత్రమే. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న రోజే మీ ఒత్తిడి తగ్గుతుంది. మీ జీవితంలో సమతుల్యత రావాలంటే మీ మనస్సులో శాంతి అవసరం. శాంతి లేకపోతే ఎంత సంపద ఉన్నా, ఎంత విజయం వచ్చినా సంతృప్తి ఉండదు. అందుకే ఈ పరిహారాలు మీకు చాలా ముఖ్యమైనవి. ప్రతిరోజూ ఉదయం లేచి సూర్యునికి నీటిని అర్పించండి. ఆ సమయంలో మీ మనస్సులో ఒక్క మాట అనుకోండి, నా జీవితంలో వెలుగు రావాలి అని. ఈ చిన్న క్రియ మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సోమవారం శివలింగానికి నీరు లేదా పాలు అర్పించండి. మీలో ఉన్న భయాలను, బాధలను శివుడికి అర్పిస్తున్నట్టు భావించండి. ఆ క్షణం మీ మనసు తేలికపడుతుంది. శనివారం నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రాన్ని దానం చేయండి. ఇది శని ప్రభావాన్ని శాంతింపజేస్తుంది. అలాగే వీలైనంతవరకు ఎవరికైనా సహాయం చేయండి. చిన్న సహాయమైనా సరే అది మీ కర్మను శుద్ధి చేస్తుంది. పరిహారమంటే కేవలం పూజలు మాత్రమే కాదు, మీ ఆలోచనలను శుద్ధి చేసుకోవడం కూడా ఒక పెద్ద పరిహారమే. ఇతరులపై ద్వేషం తగ్గించడం, మీపై మీకు నమ్మకం పెంచుకోవడం, ప్రతిరోజునూ ఒక అవకాశంగా చూడడం, ఇవన్నీ మీ జీవితాన్ని మార్చే శక్తివంతమైన పరిహారాలు. మీరు మారితే మీ జీవితం మారుతుంది. అదే నిజమైన దైవకృప. ఇవే మేషరాశివారికి రాబోయే రోజుల్లో కనిపించబోయే మార్పులు, సంకేతాలు, అవకాశాలు. మీ జీవితంలో ఇప్పటివరకు మీరు భరించిన ప్రతి కష్టం, ప్రతి కన్నీరు వృధా కాలేదు. దేవుడు మీను విరగదీయడానికి కాదు, మలచడానికి ఈ పరిస్థితులను ఇచ్చాడు. మీరు ఒంటరిగా లేరు. మీ బాధలు దేవుడికి తెలుసు. మీ గుండెల్లో ఉన్న మాటలు ఆయన వింటున్నాడు. ఇప్పుడే మీ జీవితంలో కొత్త దశ మొదలవుతోంది. ఈ వీడియో మీ మనసును తాకితే, మీకు కొంచెమైనా ధైర్యం ఇచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా బాధలో ఉంటే ఈ మాటలు వారికొక వెలుగులా మారవచ్చు.
ఇప్పటికే మా మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనివారుంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా శ్రమకు బలం, మా ప్రయాణానికి ఆశ. కామెంట్స్లో శివుడు అని రాయండి. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మీ జీవితంపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. మీ భవిష్యత్తుకు వెలుగు చూపే మహేష్ ఆస్ట్రాలజీ తెలుగుతో.